బీఆర్ఎస్ ది దొరల ప్రభుత్వం అయితే తమది ప్రజాప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొణిచెర్ల మండలం చిన్నగోపతి బహిరంగ సభలో పాల్గొన్నారు ఆయన. 4 పథకాలే అని చిన్నచూపు చూస్తున్నారని, 4 పథకాల అమలుకు సంవత్సరానికి 47,000 కోట్ల రూపాయల నిధులు అవసరమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అన్నారు భట్టి విక్రమార్క. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి రేషన్ కార్డుల కోసం ఒక దశాబ్ద కాలం అల్లాడిపోతున్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పథకాన్ని మొదలుపెట్టి ఈ రోజు భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజు మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కొడుకు అక్కడక్కడ మాట్లాడుతా ఉన్నాడు. ఒక గ్రామంలోనే మొదలు పెడతారా? మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రైతు భరోసా శాచ్యురేషన్ తో ఈ గ్రామంలో వేస్తా ఉన్నాం. రైతు ఆత్మీయ భరోసా శాచ్యురేషన్ లో భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు ఆనాడు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మీరెవ్వరూ ఆలోచన చేయలే. దాని గురించి మేము మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి ఆ పేదవాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో భారమైనప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 ఏళ్లు ఇళ్ల గురించి ఆలోచన చేయాలి, పేదవాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పేదలందరికీ ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ఏ కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీలేదు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇల్లు ఇచ్చేంత వరకు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంటుంది. ఇది నాంది మాత్రమే, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీని ఉద్దేశం తెలియనటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ప్రకటిస్తున్న పేర్లే ఫైనల్ లిస్ట్ అని ప్రజల్ని రెచ్చగొట్టి దాంట్లో వచ్చేదో లబ్ధి పొందాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా మాలాగానే కొద్ది మందికి ఇచ్చి తూతూ మంత్రం చేసి వదిలేస్తారని ఆశతో పాపం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు పెట్టలేకపోయారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం, మేము గ్రామ సభలు పెట్టిందే ఆ గ్రామంలో ఎవరైనా పొరపాట్ల మిగిలిపోయి ఉంటే వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో ఇక్కడే గ్రామ సభ పెట్టి మీ అందరి దగ్గర దరఖాస్తులు తీసుకొని మీకు కూడా న్యాయం చేయాలని ఇక్కడ ఏర్పాటు చేశాం.